జై శ్రీరామ్. జై శ్రీరామ్ మానస్. ఏం విషయం? చిన్న సందేశం. ఇది ఏంటి గోశాల గుడి లేకపోతే ఎలా కనపడుతుంది? గోశాల కనపడుతుంది, గుడిలా కనపడుతుంది. ఇన్ని పిల్లలు ఉన్నాయి కదా. 33 కోట్ల దేవతలు గోవులో ఉంటారని ఉంటారు కదా. అటువంటి గోమాతకి ఒక మందిరం లాగా కట్టుకుంటుంది. లోపల చూశారు కదా, ఇవన్నీ స్తంభాలు. ఇదొక 4, ఇదొక 4, 8 వస్తాయి. ఆ మధ్య భాగాలు చూసి 8 వస్తాయి. 8 దళాలుగా ఉంటాయి. ఇక్కడంతా గోమాత ఉంది. అందుకని ఇది గోమాతకు గుడిలాగా కడుతుంది. ఈ గోశాలకి లోపముద్ర పేరెంత పెట్టారు గురుగారు? ప్రశ్న వేసావు మానస్. ఇది ఈ గోశాల మనము పార్వతీ సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి సన్నిధిలో, అది దేవాలయం. ఆ స్వామివారి దేవస్థానం. ఆ దేవాలయం చరిత్ర తెలుసా నీకు? ఆ దేవాలయ చరిత్ర తెలిస్తే అప్పుడు లోపముద్ర ఎవరనేది బాగా అర్థమవుతుంది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి అంటాం కదా, మన ఊరికి పెద్ద దేవుడు అనుకుంటాం. ఆ పెద్ద దేవుణ్ణి అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు. ఆ అగస్త్య మహర్షి వారి ధర్మపత్ని అంటే భార్య పేరే లోపాముద్ర. ఈ లోపాముద్ర అనే పేరు మనం పెట్టుకోలేదు. శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామివారు, ఆయన ప్రస్తుతం కంచి మూలాంనాయ పీఠాధిపతి. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి పెడంలో ఇట్లా గోశాల నిర్మాణం చేసుకుంటున్నాను, ఆ గోశాల నిర్మాణం చేస్తున్నారు, ప్రారంభించారు, దానికి నామకరణం చేయండి స్వామి అని. అప్పుడు ఆయన అది ఎక్కడ నిర్మాణం చేస్తున్నారు అని అడిగారు. ఇట్లా పెడంలోని శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర అని చెప్పారు. అప్పుడు ఆయన స్వామివారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కంచి పీఠాధిపతి గారు లోపాముద్ర అని పెట్టండి అన్నారు. లోపాముద్ర అంటే లోపము లేనటువంటి ముద్ర కలిగినటువంటి మహిళ, అంటే సనాతన ధర్మంలో అత్యున్నతమైనటువంటి స్థానం అది. అందుకని మనకు లలితా సహస్రనామాలు చదివితే అందులో శ్రీ లోపాముద్రార్చిత ఏ నమః అని ఒక మంత్రం ఉంది. అంటే లోపాముద్ర అమ్మవారి పేరుతో లలిత అమ్మవారి మంత్రం అనుసంధానం చేసుకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి పేరు. అటువంటి ఆ నామకరణం చేయటమే మన పెడన పట్టణ హిందూ బంధువులందరి అదృష్టం అది. ఎందుకంటే సాధారణంగా జరగదు అలాంటివంటి.